విజయం ఎప్పుడూ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని ఇస్తుంది. కాని అలాంటి విజయాలు ఏవీ అంత సులువుగా అందవు. ఖచ్చితంగా ఐవీఎఫ్లో కూడా ఇదే సూక్తి వర్తిస్తుంది. ట్రిప్లెట్స్, ట్విన్స్, సింగిల్ బేబీస్ డెలివరీ తర్వాత చూడడానికి మంచి రంగుతో క్యూట్గా, స్మార్ట్గా కనబడుతూ మనసుకు సంతృప్తినిస్తారు. అయితే ఈ పిల్లల కోసం వీరి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం అనిర్వచనీయం. పెళ్ళై 7 years అవుతుంది. చాలా చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చినాం. లాస్ట్ ఆప్షన్ కింద ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ సారి ఫెయిల్ అయింది. అయినా గానీ మేడం చాలా హోప్ ఇచ్చారు మాకు, అవుతుంది ఏం కాదు అని. సెకండ్ సారి 3 నెలలకు చేపించుకున్నాం. మళ్ళా సక్సెస్ అయ్యి 2 పాపలు వచ్చారు. ఫెయిల్ అయిన 3 months కే వచ్చిందా? 3 months కే. మీరు మాట ఇచ్చారు మేడం, నాకు 2 బిడ్డలతోటి బయటకు పంపిస్తాను మాట ఇచ్చారు నాకు. అలానే చేశారు మీరు. అందరు నీతో పాటు వచ్చిన ఎవరెవరు ఫెయిల్ అయిందో వాళ్ళందరికీ ట్విన్స్ ఉన్నారు మేడం. 4వ సారా? ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చి హార్ట్ బీట్స్ రాలేదు, థర్డ్ టైం పోయింది, మళ్ళీ నమ్మకంతో 4th టైం వచ్చారు. వస్తే ఇప్పుడు పాప, బాబు, మదర్ డయాబెటిక్, హైపర్టెన్సివ్, ఆస్థమాటిక్ అన్ని ఉన్నాయి. చాలా మంది ఒకసారి ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయింది మాకు రావట్లేదు అని చెప్పి గొడవ చేస్తున్నారు. అట్లా కాదు, రిపీటెడ్ గా ట్రై చేస్తే తప్పకుండా ఇట్లా రిజల్ట్ ఉంటది. చాలా మంది ఐవీఎఫ్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు మొదటిసారి ఫెయిల్ అయి 2వసారి, 3వసారి లేదా అంతకు మించి ఎక్కువ సార్లు ఐవీఎఫ్ చేయించుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐవీఎఫ్ జర్నీ అనేది అంత ఈజీ కాదు. చాలా సార్లు ఈ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన మనసు విరిగిపోవచ్చు, మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోవచ్చు. కానీ దీని ప్రయత్నాల్ని మనం వదలకూడదు. ఓర్పు ఉండాలి దీనికి, మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మన సెంటర్ లో తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఒకసారి కావచ్చు, 2వసారి, 3వసారి బయట ఫెయిల్ అయ్యి కొంతమంది 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయ్యి కూడా వస్తున్నారు. మన సెంటర్ లో అన్ని జంటలకి కూడా ట్విన్స్ కూడా వచ్చాయి. ఇది ఎగ్జాంపుల్ కోసం అందరికి తెలవాలి. సరైన సెంటర్ ఎంచుకుంటే ఈ తల్లిదండ్రుల ఆనందం అనేది అందరికీ సాధ్యమే. అకుంఠిత దీక్షతో సరైన ఫెర్టిలిటీ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుని తిరిగి ప్రయత్నించిన వారికి మాత్రం ఒకరోజు కల నెరవేరుతుంది, జీవితం ఆనందమయమవుతుంది అనడానికి వీరిని నిదర్శనంగా నిలబెట్టింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.